సూర్యాపేటలో 20 లక్షల విలువ చేసే 107 మొబైల్ ఫోన్లు పోలీసులు రికవరీ చేశారు. ఈ ఫోన్లో జిల్లా ఎస్పీ నరసింహ బాధితులకు అందజేశారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఆల్రెడీ లాస్ట్ వచ్చేటప్పుడు తీసుకొని వస్తుంటారు ఎక్స్ట్రా. నమస్కారం అండి, నా పేరు పర్వతం శ్రీధర్ కుమార్. గవర్నర్ జిల్లా ఎస్పీ గారికి, మన అందరి ఫోన్ ఇప్పించండి సైబర్ వారియర్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను రెండే విషయాలు చెప్పి ముగిస్తాను. ఇక్కడ విచ్చేసిన అందరు, జిల్లా వ్యాప్తంగా విచ్చేసిన అందరికీ కేవలం పోగొట్టుకున్న మన మొబైల్ మాత్రమే ఎస్పీ గారు ఆధ్వర్యంలో మనకి తిరిగి అందజేయబడలేదు. అంతకుమించిన బలమైన సందేశం మనం నింపి పంపుతున్నారు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏం నింపారంటే, పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, చట్ట వ్యవస్థ ఏదైనా కూడా మనము రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చేటటువంటి కొన్ని బాధ్యతలు గుర్తించి వాటిని పాటించబడే మనం న్యాయం జరుగుతుంది. అంటే హక్కుల కోసం పోరాడుతున్నాం, కానీ బాధ్యతలు మనం విస్మరిస్తున్నాం. వారు మన బాధ్యతలు గుర్తు చేశారు. ఒక బలమైన పౌరుడిగా మన బాధ్యతలు గుర్తించగలిగితేనే సమాజం బలంగా తెరవుతుంది, న్యాయ వ్యవస్థ కానీ సమాజంగా బాగుపడుతుంది. ఏ దేశం బాగుపడాలన్నా కూడా మన యొక్క బాధ్యతతో వ్యవహరిస్తేనే మనం ముందుకెళ్తాం. బాధ్యతలు అంటే ఏమిటి? ఇంతకుముందు వాళ్ళు చెప్పారు, చట్టబద్ధమైనటువంటి పనులు చేయాలి, అసాంఘిక కార్యక్రమం దూరంగా ఉండాలి. ఉదాహరణ చెప్పారు, హెల్మెట్ వాడడం చిన్న విషయం. రోడ్డు గడ పక్కన వెళుతున్నామా, హెల్మెట్ వాడుతున్నామా, సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నామా, సరైన నియంత్రణ వేగంతో వెళుతున్నామా, మద్యం తాగి డ్రైవ్ చేస్తున్నామా, ఇవన్నీ పరిశీలించుకోవాలి. ఈ మాత్రం కాకుండా సరైన పద్ధతిలో ట్యాక్సులు కడుతున్నామా, కరెంట్ బిల్లు కడుతున్నామా, ఇవన్నీ కూడా చట్టబద్ధలోనే మన యొక్క బాధ్యతలే. ఇవన్నీ కూడా మనకు చాలా తక్కువ సమయంలో ఎక్కువ సందేశాన్ని మనకు అందించారు. కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరం కూడా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ఉన్నప్పుడే బలమైన సమాజం నిర్మించిన వాళ్ళు అవుతాము. బలమైన సమాజం నిర్మించడం కోసం వారు మనకు ప్రేరణగా నిలిచి మనందరికి ఎంతో సందేశాత్మకమైనటువంటి వివరించినందుకు మరొకసారి ఆ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం సూర్యాపేట జిల్లా CEIR పోర్టల్, సెంట్రల్లీ ఎక్విప్డ్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్లో నమోదు చేసుకొని ఫోన్లు పోగొట్టుకున్నటువంటి బాధితులకు న్యాయం చేయాలి, వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలనేటువంటి ఉద్దేశంతో వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి సైబర్ వారియర్స్ కావచ్చు, మన సిబ్బంది దీన్ని ఒక టాస్క్గా తీసుకొని గత నెల కాలంలో 107 ఫోన్లని రికవరీ చేసి ఈరోజు ఆ ఫోన్లని బాధితులకు అందజేసేటువంటి కార్యక్రమం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ 107 ఫోన్లు, ఇందులో చాలా విలువైనటువంటి ఫోన్లు, అన్నీ కూడా స్మార్ట్ ఫోన్లు, దాదాపు 20 లక్షల ఓడుతున్నటువంటి ఫోన్లను మనం ఈరోజు బాధితులకు అప్పచెప్పడం జరుగుతుంది. మనం 2025-26 సంవత్సరంలో సూర్యాపేట జిల్లాలో దాదాపుగా 1434 ఫోన్లని 10 దఫాలుగా మనం బాధితులకు అందజేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ప్రజల ప్రాణాలకు, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడానికి 24 గంటలు రాత్రి అనక పగలనక పనిచేస్తూ ముందుకెళ్తుంది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడా కూడా సమాజంలో నేరాలు నమోదు కాకుండా, నేరాలు జరగకుండా ఉండడానికి మీ వంతు కృషి చేయండి. ఎక్కడైనా గాంజాయి కానీ, ఇంకా ఏమైనా మత్తు పదార్థాలు కానీ, అక్రమ మార్గంలో జరిగేటువంటి ఏ పనులైనా కూడా పోలీస్కి 100 ద్వారా తెలియజేయండి. అదేవిధంగా గాంజాయే తాగడం అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తులని మనం సంస్కరించి మళ్ళీ సమాజంలోకి తీసుకెళ్ళాలి. కాబట్టి అలాంటి వారి గురించి వివరాలు ఇవ్వండి. అదేవిధంగా మన సూర్యాపేట జిల్లాలో దొంగతనాలు నిరోధించడానికి మనం చాలా పకడ్బందీగా
పోలీసులు రాత్రనక పగలనక పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మనం సూర్యాపేట జిల్లాలో అతి త్వరలో సుమారు 400 సీసీటీవీ కెమెరాలని మనం ఓపెన్ చేసుకోబోతున్నాం. ఎక్కడ సూర్యాపేట జిల్లాలో దొంగతనం చేస్తే మేము దొరికిపోతాం అనే విధంగా మనం ఒక గట్టి సమాచారాన్ని నేరస్తులకు ఇవ్వబోతున్నాం. ఈ అంతటికి కూడా మీ యొక్క కృషి, మీ యొక్క సహాయ సహకారాలు సమాజాన్ని శాంతి భద్రతల వైపు పయనించడం చేయడంలో మీ భాగస్వామ్యం ఉండాలి. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు అనేవి ఎక్కువ నమోదవుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్లు ధరించాలి, సీటు బెల్ట్ ధరించాలి, తక్కువ ఓవర్లోడ్తో వెళ్ళాలి, పరిమితమైనటువంటి వేగంతో వెళ్ళాలి, ర్యాష్గా నెగ్లిజెంట్గా డ్రైవింగ్ చేయొద్దు, తాగి బండ్లను నడపొద్దు. తాగి నడిపినట్లయితే మీకు ప్రమాదకరం, రోడ్డు మీద ఉన్న ఇతరులకు కూడా ప్రమాదకరం. రోడ్డు ప్రమాదాలు జరగకుండా మనమందరం సమిష్టిగా కృషి చేయాలని మనం విజ్ఞప్తి చేస్తున్నాం.